జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ మాస్టర్ స్కెచ్ రెడీ చేసింది. అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపునకు హేమీలు ప్రచారం చేయనున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంతో తెలంగాణ బీజేపీ నేతలు మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారానికి రంగంలోకి దిగనున్నట్లుగా తెలుస్తుంది. ఇక కూటమి అభ్యర్థిగా దీపక్ రెడ్డిని ప్రమోట్ చేయనున్నారు జనసేనాని. ఈ నెల 8-9 తేదీల్లో పవన్ రోడ్ షోలకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా వివరాలు తెలుస్తున్నాయి. ఇక అన్ని డివిజన్లు కవర్ అయ్యేలాగా కూడా ప్రచారం సాగనుంది. ఇక సెటిలర్లు కాపు ఓట్లనే టార్గెట్ చేస్తూ కూడా బీజేపీ ఈ స్కెచ్ని రెడీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఒకవైపు ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాయి. ఇక బీజేపీ ఇటు దీపక్ని బరిలోకి దింపింది. లంకల దీపక్ రెడ్డిని కూడా బరిలోకి దింపడం జరిగింది. ఇక ఇప్పుడు బీజేపీ మనం ఇప్పటి వరకు వచ్చిన సర్వే ఫలితాల ప్రకారం చూసుకున్నా కానీ బీజేపీ ఎప్పుడు కూడా 3వ స్థానంలోనే ఉంటూ వస్తుంది. ఇక అలాంటిది ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా ఇక్కడ బీజేపీ మంత్రాలు జరుపుతోంది. అక్కడ మొత్తం కూడా పవన్ వచ్చి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి తరపున కూడా ముఖ్యంగా కూడా ఇక్కడ ఎవరైతే ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయ్యారో సెటిలర్లు కాపు ఓటర్లను టార్గెట్ చేస్తూ కూడా ఒక స్కెచ్ను రెడీ చేసింది బీజేపీ. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా ఇక మంత్రాలు జరుపుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇక ఇక్కడ బీజేపీ తరపున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు పవన్ ప్రచారం చేయనున్నారా? రేణు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారంటూ సమాచారం అందుతుంది. అయితే ఈ నెల 8-9 పోలింగ్ ఏదైతే చివరి రోజు ప్రచారానికి చివరి రోజు అంతకు ముందు రోజు కూడా 2 రోజులు పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని బీజేపీ పెద్దలు ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం అందుతుంది. అన్ని డివిజన్లు ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజక పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో కూడా పవన్ కళ్యాణ్ తో విస్తృతమైన రోడ్ షోలు చేయించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు అటు పవన్ గానీ ఇటు బీజేపీ కానీ స్పష్టత ఇయ్యలేదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా నడుస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధం జరుగుతుంది. మరోపక్క బీజేపీ గెలవడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితా సిద్ధం చేసింది. రాష్ట్ర నాయకులే కాకుండా దేశంలో ఉన్న పలు ప్రాంతాల నుంచి కీలక నేతలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి కిషన్ రెడ్డితో పాటు లంకల దీపక్ రెడ్డి, బండి సంజయ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనుకున్న పోటీ ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. బీజేపీ అటు కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతీస్తుందా, ఇటు బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు దెబ్బతీస్తుందా, లేదా పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు మద్దతుతో ఏకంగా గెలుపు వైపు దారి తీస్తుందా అనేది కూడా ప్రధానమైన చర్చ నడుస్తుంది. ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లను ప్రభావితం చేయడానికి, అంతేకాకుండా సినీ రంగానికి సంబంధించిన ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు దాదాపు 25,000 ఓట్లు, సినీ రంగానికి సంబంధించిన వారి ఓట్లు 30,000. అటు సీఎం చంద్రబాబుతో ప్రచారం చేస్తే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక ఓట్లు కూడా బీజేపీకి పడతాయని ప్రచారం నడుస్తుంది. అయితే ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ తో మంత్రాలు జరుగుతున్న సమాచారం. అయితే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ప్రస్తుతానికైతే ఇంకా ఖరారు కాలేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటన ఉందో ఆ పర్యటన ఖరారు అవుతుందని, అందుకు తగ్గ షెడ్యూల్ కూడా విడుదలవుతుందని బీజేపీ నేతల నుంచి సమాచారం అందుతుంది. రేణు, ఇక త్వరలోనే పవన్ ఇటు బీజేపీ తరఫున కూడా ప్రచారం కొనసాగించనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా కూడా సెటిలర్లను కాపు ఓట్లనే టార్గెట్ చేస్తూ కూడా దీనికి స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ ప్రచారం ఉండనుందా? రేణు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు ప్రధానంగా దాదాపు 3 లక్షల వరకు సీమాంధ్ర ఓటర్లు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. ఇక్కడ అత్యధిక ఓటు శాతం కలిగి ఉన్నారు. ఇక్కడ సీమాంధ్ర ఓటర్లో కాపు సామాజిక వర్గము, మైనారిటీ సామాజిక వర్గం సంబంధించిన వారు కీలకంగా ఉన్నారు. ఆ 2 వర్గాలను ఆకట్టుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని ఈ బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని మనకు సమాచారం అందుతుంది. బీజేపీ చెప్పిన ప్రకారం చూస్తే కమ్మ సామాజిక వర్గ ఓట్లు 30,000, సినీ రంగానికి సంబంధించిన ఓట్లు 30,000, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 25,000 ఓట్లు. వారి 55,000 ఓట్లను ఆకట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ పర్యటన ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి. పవన్ కళ్యాణ్ 2 రోజులు విస్తృతమైన పర్యటించాలి. అంతేకాక డివిజన్లలో బీజేపీ మద్దతు కూడగట్టడానికి పవన్ కళ్యాణ్ ను, అంతేకాకుండా కాపు సామాజిక వర్గ ఓట్లను తిప్పుకోవడానికి బీజేపీ కీలకంగా ప్లాన్ చేసినట్టు సమాచారం అందుతుంది. రేణు, అయితే కిరణ్, ఈ ప్రచారం అనేది అన్ని డివిజన్లలో జరగనుందా, కొన్ని డివిజన్లో మాత్రమే చేయనున్నారా? రేణు, ఏదైతే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం అన్ని డివిజన్లలో పవన్ కళ్యాణ్ రోడ్ షోలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ వేస్తుంది. అది ఈ ప్రచారం ముగియనుండగా ఏదైతే 8, 9 తేదీల్లో 2 రోజులు కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ రూపొందించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్ తో రోడ్ షోలు, కార్నర్ మీటింగులు నిర్వహిస్తే పార్టీకి ప్లస్ అవుతుందని, ఏదైతే ఇప్పటికీ త్రిముఖ పోటీ నుంచి బీజేపీ త్రిముఖ పోటీలో రేస్ లో ఉంది. అయితే ఈ త్రిముఖ పోటీ నుంచి బీజేపీ విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాలు సిద్ధం చేస్తున్న సమాచారం. ఏదైతే పవన్ కళ్యాణ్ అటు సీఎం చంద్రబాబుతో కూడా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం అందుతుంది. ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన 30,000 ఓట్లు కొల్లగొట్టడానికి సీఎం చంద్రబాబు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున ప్రచారం చేస్తే అది బీజేపీకి ప్లస్ అవుతుందని మరోపక్క ప్రచారం నడుస్తుంది. అయితే ఈ ఇరువురు కీలక నాయకులు జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తారా లేదా అనేది మనకు 2-3 రోజుల్లో క్లారిటీ రానుంది. అయితే పవన్ కళ్యాణ్ పట్ల దాదాపు ఖరారైందండి. అటు బీజేపీ నుంచి సమాచారం వినిపిస్తుంది రేణు. అయితే కిరణ్, దీంట్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన చేయటము, ఇక్కడ ఓట్లను ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేయటం, ఇది సాధ్యమయ్యే అంశమేనా? అంటే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకున్నా గానీ రేణు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఉన్నాయి. 3 పార్టీలు కలిసి పోటీ చేసి ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించాయి. అయితే తెలంగాణలో ఎన్డీఏ కూటమిలో అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు జనసేన అని ఇటు చంద్రబాబు కానీ లేరు. ఎందుకంటే గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది, దాదాపు అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీకి సంబంధించిన కీలక నేతలను నియమించారు. వారు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అంతేకాకుండా జనసేన బలపడడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రచారం చేస్తారా లేదా అనేది స్పష్టత లేదు. ఎందుకంటే గతంలో ఏదైతే 2014లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. ఆ రోజు మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలిచారు. మాగంటి గోపీనాథ్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. ఇటు ఏదైతే బీజేపీ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తికి ఇచ్చింది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అజెండా బీసీకి టికెట్ ఇచ్చాము, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నాము, ఆ దిశగా మేము ప్రయత్నం చేశాం కాబట్టి మా అభ్యర్థి గెలుస్తాడంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అదే కాక అటువైపు ఏదైతే మాగంటి సునీత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గోపీనాథ్ ఆశయాలను, గోపీనాథ్ బస్తీలను డెవలప్ చేశాడు. 2014 నుంచి మేము ఇక్కడ గెలుస్తూనే ఉన్నాం, మా కుటుంబానికి ఇక్కడ ఆదరణ ఉంది, మా గోపీనాథ్ ఆశయాలు నిలబెట్టాలంటే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించి తీరాలి అంటూ గోపీనాథ్ భార్య సునీత తన 2 పిల్లలను వేసుకుని ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు లంకల దీపక్ రెడ్డి కూడా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి హేమాహేమీలు జాతీయ స్థాయి నాయకులు కూడా ప్రచారానికి రంగంలోకి దిగారు. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా తన భుజస్కంధాల పైన ప్రచారం వేసుకుని తిరుగుతున్నారు. అదే కాకుండా వీరందరికీ ఏదైతే దీపక్ రెడ్డికి బలం చేకూరడానికి పవన్ కళ్యాణ్ పర్యటన కూడా దోహదపడుతుంది. పవన్ కళ్యాణ్ పర్యటించిన తర్వాత ఏదైతే బీజేపీకి అనూహ్యమైన ఫలితాలు వస్తాయని బీజేపీ అధిష్టానం ఆశిస్తే దీనిపై 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తూ కూడా ఎవరు వ్యూహాలని వాళ్ళు ఆల్రెడీ కూడా పన్నేసి మాస్టర్ స్కెచ్లు రెడీ చేసి వాళ్ళందరూ కూడా ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. హేమీగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇక ఇప్పుడు బీజేపీ కూడా మాస్టర్ స్కెచ్తో రెడీ అయిపోయింది. ఇక మాస్టర్ స్కెచ్తో రెడీ అయిపోయి ఇక స్వయంగా కూడా దీంట్లోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని దించేందుకైతే సిద్ధపడిపోయింది. ఇక మరోవైపు ఇటు ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా కూడా డిప్యూటీ సీఎం పర్యటన అయితే దాదాపుగా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఆయన హైదరాబాద్ రానున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరపున కూడా ఇప్పుడు ప్రచారం ఆయన నిర్వహించనున్నట్లుగా, ఈ మేరకు కూడా ఇక్కడ ఎవరైతే సెటిలర్లు ఉన్నారో వాళ్ళ ఓట్లని టార్గెట్గా చేసుకొని, కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని, మరోవైపు అక్కడ సినీ వర్గాలను వాళ్ళను కూడా టార్గెట్గా చేసుకొని ఆ ఓట్ బ్యాంక్నే లక్ష్యంగా తీసుకొని అయితే ఈ ప్రచారం నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార బరిలోకి పవన్ కళ్యాణ్ దిగనున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు మంతనాలు జరిపినట్లుగా కూడా ఇప్పుడు సమాచారం అందుతుంది. ఇక దాదాపుగా కూడా పవన్
దీనికి సంబంధించి ఈ ప్లానింగ్కి రెడీ అయిపోయినట్లుగా కూడా కొన్ని వార్తలు అందుతూ ఉన్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో కూడా పవన్ రోడ్ షోలకి ప్లాన్ చేసినట్లుగా అన్ని డివిజన్లు కవర్ అయ్యేలాగా కూడా ఈ ప్రచారం కొనసాగనున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీని తరువాత మరి బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుందా, బీజేపీకి ఈ ఉప ఎన్నికలో ఓట్లు రావటం పెరుగుతుందా, లేకపోతే గెలుపే లక్ష్యంగా కూడా మరి బీజేపీ ముందుకు దూసుకుపోతుందా, లేకపోతే మిగిలిన ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఓటమిల్లో కానీ ముఖ్య పాత్ర పోషించడానికి కారణమవుతుందా, కీలకంగా మారుతుందా అనేది మాత్రం తర్వాత తేలే అంశంగానే తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం, పవన్ కళ్యాణ్ అన్ని డివిజన్లలో కూడా కవర్ అయ్యేలా ప్రచారం నిర్వహించడం మాత్రం బీజేపీ మీద అయితే ప్రభావాన్ని చూపే అంశంగానే ఇప్పుడు నిపుణులు చెబుతూ ఉన్నారు.